దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్న భాగము చదివినట్లయితే మనం అదంతా కాదు కానీ నేను వివరణ ఇస్తాను. 5వ వచనం మాత్రము చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చదవబడిన లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సీమోను పేతురుతో మాట్లాడిన ఒక అద్భుతమైన మాట. రాత్రంతయు వలలు వేసి తీసి చేపలు పట్టడానికి ప్రయాసపడ్డ సీమోను పేతురు మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఆయన గలిలయ సముద్రంలో మరి రాత్రంతా చేపల వేటకు వెళ్ళి రాత్రంతా ప్రయాసపడి ఒక చేప కూడా పడనటువంటి పరిస్థితిలో, నిరాశలో, అలసటతో, బలహీనతా స్థితిలో అక్కడ కూర్చుని ఆ వలలు బాగు చేసుకొంచున్నాడు. అక్కడ రాసుంది, ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. 2వ వచనంలో తమ వలలు కడుక్కుంటున్నారు. రాత్రి అంతా వారు చేపల వేటకు వెళ్ళారు. సీమోను పేతురు యొక్క ఆ టీము, వాళ్ళ పాలిభాగస్తులు అందరూ కూడా చేపల వేటకు వెళ్ళారు, చేపలు పట్టారు, వలలు వేశారు, తీశారు. వీళ్ళు జాలర్లు కాబట్టి రాత్రంతా వారు శ్రమపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా వారు కష్టపడ్డారు. కానీ ఒక చేప కూడా వారికి పడ్డట్టుగా లేదు. కాబట్టి వలలు కడుక్కుంటున్నారు. వలలు కడిగేటప్పుడు వలల్లో ఉండే రాళ్ళు, వలల్లో ఉండేటువంటి చెత్త, కట్టె ముక్కలు ఇవన్నీ వేరు చేసి వలని శుభ్రం చేసుకుంటూ కూర్చున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇది ఉదయం, రాత్రి కాదు, తెల్లవారు సూర్యోదయం. ఆ టైంలో ఆయన ఈ గెనేసరత్ సరస్సు తీరమున ఆయన నిలవబడ్డాడు. ప్రజలు, జనసమూహం ఆయన వెంబడించడానికి వచ్చారు. ఆయన వాక్యం వినడానికి వచ్చారు ఉదయమే. ఇది ఉదయకాలం జరిగిన సంఘటన. ఉదయమే ఆయన్ని వెంబడిస్తూ ప్రజలు, జనసమూహం వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుతో అంటున్నాడు, నీ దోణిని కొంచెం లోతుకు నడిపిస్తావా? నేను అందులో కూర్చుంటాను, అందులో నేను నిలబడి నేను మాట్లాడతానని ఆ సీమోను పేతురుదైన ఒక దోణిలో ఆయన నిలబడి ఆ జనసమూహాలకి వాక్యాన్ని బోధించటం జరిగింది. వాక్యం విన్న తర్వాత ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చాడు. నిలవబడింది పేతురు, సీమోను పేతురు దోణె. ఆ దోణిలో నుండి ప్రజలకు వాక్యాన్ని చెప్పాడు. అలాగనే ఆ దోణిలో నుండి ఆయన నిలవబడి ఆయనతో సంభాషిస్తున్నాడు, ప్రజలతో మాట్లాడాడు, ప్రజలకు వాక్యాన్ని అందించాడు. ఇప్పుడు నిరాశలో కూర్చున్నాడు, నిస్పృహలో కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు, రాత్రంతా కష్టపడ్డాడు, అలసిపోయి ఉన్నాడు. సీమోను పేతురులో చేతిలో ఒక చేప కూడా లేదు. ఈరోజు చేపలు ఉంటేనే వారికి పోషణ, వారికి ఏదైనా కుటుంబం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నిరాశతో కూర్చున్నటువంటి, అలసిపోయి ఉన్నటువంటి, రాత్రంతా చాలా గంటల పాటు వాళ్ళు కష్టపడ్డారు. సమయం అంతా వృధా అయిపోయి ఇప్పుడు ఏమీ లేనివాడుగా కూర్చున్నాడు. అప్పుడు ప్రభు అక్కడికి వచ్చి, ఇది ఉదయమే జరిగింది, ఉదయకాలమే, ప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తాం. 4వ వచనంలో, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోనుతో చెప్పాడు, మీ దోణెలు లోతుకు నడిపించు, నీ దోణె లోతుకు నడిపించు, చేపలు పట్టడానికి ఇప్పుడు వలవై అన్నాడు. ఆయన అంటున్నాడు, సీమోను ఏమంటున్నాడు, సీమోను పేతురు ఏమంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి, ప్రభు మాట ప్రకారంగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి.
వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సూర్యోదయమున ఉదయకాలమున దేవుడు చేసిన అద్భుతం. రాత్రంతా ప్రయాస, రాత్రంతా వృధా, రాత్రంతా నెమ్మది లేదు, అలసట. కానీ సూర్యోదయమున వారి ముఖాలలో గొప్ప ఆనందం, వారి యొక్క జీవితంలో సంతోషం. ఇదంతా ఎందుకు ఇలా జరిగింది, ఎంత అద్భుతం అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ నిరాశగా సమయమంతా వేస్ట్ అయిపోయి మరి అలసిపోయి ఉన్నటువంటి సీమోను పేతురులో ఈ రకమైనటువంటి మరి ఆ సంతోషానికి కారణం ప్రభువు చెప్పిన మాట. ప్రభువు మాట ప్రకారంగా వల వేసినప్పుడు జరిగిన అద్భుతం. మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు చాలా ప్రయాసపడతాం, కష్టపడతాం, చాలా పనులు చేస్తాం. ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా రూపాయి మిగలదు. ఎంత ప్రయాసపడ్డా మన చేతిలో ఏమీ ఉండదు. మనం ఎంతో కష్టపడతాం. ఎప్పుడు చూసినా ఒక సామెతలాగా మన జీవితాలు ఉంటాయి. గొర్రెతోక బెత్తెడు అనే సామెతలాగా, లోక సామెతలాగా మన జీవితాలు ఉంటాయి. మన స్థితి వృద్ధిలోనికి రాదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇలాగనే సీమోను పేతురులాగానే మనం చాలా కష్టపడుతుంటాం. కష్టం, శ్రమ. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి కష్టపడతారు. కుటుంబం అంతా పనిచేస్తారు, కానీ మిగులుబాటు ఉండదు, కానీ ఎటువంటి ఆదరణ ఉండదు. వాళ్ళు ఎవరి కోసం కష్టపడుతున్నారో అర్థం కాదు. చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. వారికి ఏమీ ఉండదు, వారికి ఏమీ దొరకదు, సంపాదించిందంతా ఎటుపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు, ఆశీర్వాదం ఉండదు. రెక్కలు ముక్కలు చేసుకుంటారు, అలసిపోతారు, సొలసిపోతారు, ప్రయాసపడతారు. చాలా 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 మరి రిస్క్తో కూడుకున్నటువంటి పనులు కూడా వాళ్ళు చేస్తారు. కానీ వారి జీవితాల్లో ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, జీవితాలు దీవెనకరంగా ఉండవు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? నరులు కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుందని సామెతలు 10:22లో మనం చూడగలుగుతాం. కొన్నిసార్లు మన స్వబుద్ధి, మన స్వంత ఆలోచనలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను నమ్ము అంటాడు. సామెతలు 3:5-6లో మనం చూస్తాం. కాబట్టి మనము మన స్వబుద్ధితో, మనము మన యొక్క ఆలోచనలతో, దేవుడు లేని, యేసుక్రీస్తు వారు లేని నీ ప్రయాస, ప్రభువు లేని మన ప్రయాస, మన కష్టం వృధా అయిపోతుంది. కొందరు గాలికై ప్రయాసపడ్డట్టుగా ప్రయాసపడుతూ ఉంటారు. గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడితే గాలి దొరుకుతుందా చేతికి? పిడికిల్లోకి వస్తుందా? రాదు. అలాంటి ప్రయాస కొందరు జీవితాల్లో మనం చూస్తాం. చాలామంది పిల్లలు ఉద్యోగాల కోసం బాగా కష్టపడతారు. బాగా కష్టపడి ఉద్యోగాల కోసం చెప్పులు అరిగిపోయిన దాకా తిరుగుతూ ఉంటారు. చాలామంది కష్టపడుతూ ఉంటారు. చాలామంది మనిషి జీవితం కష్టమే, కష్టపడాల్సిందే మనం, కానీ ప్రయాసపడాల్సిందే. కానీ మనం ప్రభువు లేని కష్టం నీకు మనశ్శాంతినివ్వదు, ఇవ్వదు. దేవుడు లేని మన కష్టం, మన శ్రమ వృధా అవుతుంది. యేసయ్య లేని మన సంపాదన సంతోషాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ క్రీస్తులోనే ఉంది, ప్రభువులోనే ఉంది. బహుశా పేతురు అని ఉండొచ్చు, ప్రభువా నాకు మరి ఎక్స్పర్ట్ ఆయన, ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఆయన పుట్టింది మొదలుకొని ఆయన జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులు నేర్పించే వృత్తి వాళ్ళ చేపలు పట్టడమే. అలాంటప్పుడు పేతురు గారు యవనస్తుడు, చాలా ఆయన ఎక్స్పర్ట్ అందులో, చేపలు పట్టే విషయంలో ఒక అనుభవజ్ఞుడైనటువంటి జాలరి. ఏ ప్రాంతంలో ఏ చేపలు ఉంటాయో, ఏ ప్రాంతంలో ఏది ఉంటుందో తెలిసినవాడు. అలాంటిది ఒక రోజు ఆయన జీవితంలో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఏమంటున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నేను రాత్రి అంతా శ్రమ పడ్డాను ప్రభువా, కానీ ఒక్క చేప కూడా పడలేదు అని అన్నప్పుడు, సరే నువ్వు అంటున్నావు కదా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఆయనలో 2 విషయాలు కనిపిస్తాయి. నిరాశలో ఉన్న, అలసిపోయి ఉన్న, సమయమంతా వృధా అయిపోయినటువంటి సీమోను పేతురులో విశ్వాసం కనపడుతుంది. సీమోను పేతురులో నమ్మకం కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన బోధకుడు, ఎందుకంటే ఈయన జీవం గలవాడు, ఈయన గురించి నేను వింటున్నాను, ఈయన చేయగలడు ఏదైనా, ఆయన మాటలో జీవం ఉంటుంది అని గ్రహించినటువంటి
సీమోను పేతురు విధేయత చూపాడు, నమ్మాడు. 2 విధేయత చూపాడు. మొదటిగా నమ్మాడు, మొదటిగా విశ్వసించాడు. రెండవది విధేయత చూపాడు. ప్రభువు మాటను విశ్వసించి విధేయతతో వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైనటువంటి రాబడి వచ్చింది. 2 దోణెలు మునిగే అంతగా 2 దోణెలు ఫిల్ అయిపోయినాయి. అంతేకాకుండా వలలు పిగిలిపోతున్నాయి. దోణెలు నిండిపోయాయి, వలలు పిగిలిపోతున్నాయి. ఇతరులకు సంజ్ఞలు చేసి పిలిచాడు, రే బాబు రండి, నాకు సహాయం చేయండి రా, ఇక్కడ చాలా చేపలు పడ్డాయి రండి అని చెప్పి ఆ గెల్లే సముద్రంలో దూరాన ఉన్న వాళ్ళని సంజ్ఞలు చేసి పిలిచాడు. 2 దోణెలు నిండి మునిగిపోయే అంతగా. ఆహా, ఎంత అద్భుతము! ఈ అద్భుతము గొప్ప ప్రభావితం చేసింది సీమోను పేతురుని. సీమోను పేతురు జీవితంలో ఒక మలుపురాయి. సీమోను పేతురు జీవితంలో ప్రభువు మాటలో ఉన్న విలువను గ్రహించాడు. సీమోను పేతురు జీవితంలో యేసయ్య మాటలో ఉన్న శక్తిని ఆయన గ్రహించాడు. ఈ రోజున నీవు నేను మనం అందరం ప్రభువు మాటలో ఉన్న శక్తిని మనం గ్రహించకపోతే, ప్రభువు మాటలో ఉన్నటువంటి జీవాన్ని గ్రహించకపోతే మనము ఏమీ చేయలేము. మనం యేసయ్య ఆయన మాటలో ఉన్న జీవం, ఆయన మాటలో ఉన్న శక్తి మనం ఆలోచన చేసినప్పుడు 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి పిలిచిన పిలుపు, ఆ స్వరం విన్నటువంటి లాజరు సజీవుడై బ్రతికొచ్చాడు. చనిపోయి ఒక చిన్న అమ్మాయి, యాయీరు కుమార్తె చనిపోయి ఇంట్లో ఉన్నప్పుడు, ఓ చిన్నమ్మాయి లే అని అంటే ఆయన స్వరానికి ప్రతిస్పందన, జీవం కలిగింది. మనం చూస్తున్నాం. కాబట్టి యేసు మాట, రక్షకుడైన నీ ప్రభువు మాట, మన ప్రభువు మాట మనం స్వీకరించినప్పుడు, ఆయన మాటను నమ్మి, ఆయన మాటను మనం తీసుకుని నీవు ఏది చేసినా అది సఫలమవుతుంది. నువ్వు ఏది చేసినా ఆయన లేకుండా చేస్తే, రక్షించబడ్డటువంటి నీవు నేను, నీకు నాకు ప్రభువు మాట ముఖ్యం. ఆయన మాటను మనం త్రోసివేసి మనం ఆయన మాటను వినకుండా, ఆయన యొక్క వాక్కును వినకుండా వెళ్ళిన ప్రతిసారి నువ్వు నేను ఫెయిల్ అవుతాం. ఆయన యొక్క స్వరాన్ని మనం వినకుండా, ఆయన జీవపు మాటను తీసుకోకుండా, ఆనాడు సీమోను పేతురుతో నేరుగా మాట్లాడిన ప్రభు ఈ రోజున నీతో నాతో ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తన దాసుల ద్వారా ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు నీ కష్టం వ్యర్థం పోదు, నీ ప్రయాస వ్యర్థంగా పోదు, మన ప్రయాస వ్యర్థంగా పోదు, మన డబ్బులు వృధా కావు, మన జీవితాలు వృధా కావు, మనము ఎంతమాత్రము నిష్ఫలం కాము. యోబు గ్రంథంలో యోబు భక్తుడిని మనం చూస్తాం కదా. ఆయనతో ఏమంటాడు? ఆయన దేవుడు అయినట, ఆయన కలిగినదంతటిని అతని చేతి పనులను దీవించుట చేత, చేతి పనులను దీవించుచుండుట చేత దేశంలో ఆస్తి విస్తరించింది యోబు జీవితంలో. అట్లాగనే దేవుడు నీ ఉద్యోగాన్ని దీవించాలి, నీ పనిని దీవించాలి, నీ పిల్లలను దీవించాలి, మన కుటుంబాలను ఆయన బ్లెస్ చేయాలి అంటే ప్రభు మాట, ప్రభు యొక్క స్వరం వినటం, దేవుని వాక్యానికి లోబడటం, విధేయత చూపడం, విశ్వసించటం అవసరం. ఈరోజు ప్రొద్దుటే దేవుని స్వరాన్ని విన్నటువంటి వింటున్న మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రాత్రంతా నువ్వు ప్రయాసపడి ఉంటావు. గడిచిన సంవత్సరాలన్నీ నీ ప్రయాస ఆయన చూడలేదు అనుకుంటున్నావా? మన ప్రయాస ఆయన చూడలేదా? రాత్రంతా ప్రయాసపడ్డాడు సీమోను పేతురు అనే సంగతి సీమోను పేతురుకు తెలియకపోవచ్చు, కానీ యేసయ్యకు తెలుసు. అందుకే ఆయన దగ్గరికి వచ్చాడు, నేరుగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ధోనిలోనికే ఎక్కాడు. రాత్రంతా కష్టపడ్డటువంటి, అలసి సొలసి నీరసిల్లిన స్థితిలో ఉన్నటువంటి సీమోను పేతురు ధోనిలోకే వెళ్ళాడు. ఆయనతోనే చెప్పాడు మాట. అట్లాగనే నీతో నాతోనే ఆయన చెప్తాడు. మనం కూడా చాలాసార్లు ఇలాంటి స్థితిలోనే ఉంటాం. అయితే మనం అందరం ఆయన మాట ప్రకారం చేద్దాం, ఆయన మాట ప్రకారంగా జీవిద్దాం. ఆయన మాట నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది, ఎంత మాత్రం శాపం వైపు తీసుకెళ్ళదు. ఆయన మాటలో ఉన్నటువంటి జీవము, శక్తి నిన్ను నన్ను బలపరుస్తుంది. కృంగిపోయిన మన కుటుంబాలని, నేరసిల్లి నిరాశ నిస్పృహలో ఉన్న మన జీవితాలని తప్పనిసరిగా తిరిగి పునరుద్ధరణ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. ఆయన మాట మనం పాడైపోయిన మన జీవితాలని రిపేర్ చేస్తుంది. కాబట్టి ఆ మాటను మనం తీసుకుందాం. ఆయన వాక్కును ప్రతిరోజు మనం వినగలిగితే, ఆయన వాక్యము ద్వారా మనం చదవగలిగితే,
ధ్యానించగలిగితే, ఆయన స్వరాన్ని, ఆయన మాటను మనం తీసుకొని ముందుకు నడిస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు. నీ ప్రయాస సమయం వృధా కాదు. కనుక మనం ఆయన వైపు చూద్దాం. నీ మాట చొప్పున వల వేస్తానన్న పేతురు ప్రభువు మాట చొప్పున వల వేశాడు, ఆశీర్వాదం పొందాడు, సమృద్ధిని పొందాడు. నీవు నేను అలాంటి స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఉదయకాలపు ప్రార్థనలో నాయన నిన్ను ఈ విధంగా స్తుతించేటువంటి ధన్యత మాకు ఇచ్చారు ప్రభువా. అయ్యా, ఎందరో రాత్రి నిద్రలోనే నశించిపోయిన వాళ్ళు ఉండవచ్చు. మేము మంచి సుఖనిద్ర కలిగి తండ్రి మరి ప్రొద్దుటే లేచి నిన్ను ఆరాధించుకోవడం, నిన్ను స్తుతించుకోవడం, నిన్ను పాడి గణపరుచుకోవడం, ఇదంతా మాకు ఇచ్చినటువంటి భాగ్యంగా ఎంచుతూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమంతా మాతో కూడా మీరు ఉండండి. ఈ దినమంతా మా ముందు ఉందయ్యా. మేము కొన్ని దినాలు గతంలో కష్టపడుతున్నాం. ఎవరి కోసం కష్టపడుతున్నామో తెలియని కష్టం నాయన, అలసిపోయి టైం అంతా వృధా అయిపోయి రెక్కలు ముక్కలు చేసుకుని ప్రయాసపడుతున్నాం. బిడ్డలు ప్రయాసపడుతున్నారు ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఫలితం కనబడట్లేదు, ఏ రకమైన ఆశీర్వాదం మేము చూడలేకపోతున్నాం, ఏ రకమైన దీవెన మేము చూడలేకపోతున్నాం. అయ్యా, నీవైతే సకల ఆశీర్వాదములు కారణభూతుడవు. సకల సృష్టి, సకల జగత్తును నిర్మించినటువంటి వాడవయ్యా. అందలి సమస్తాన్ని నిర్మించిన వాడవు తండ్రి. నీ మాట చొప్పున ఏది చేసినా మాకు మేలుంది. నీ మాటలో జీవము, శక్తి, ప్రభావం ఉంది నాయన. ప్రభువా, అట్టి ప్రభావము మాలోనికి ప్రవహింప చేయండి. పాపులము నాయన, మేము కూడా పేతురువలె, సిమోను పేతురువలె బలహీనులమయ్యా. మేము కూడా అయ్యా, మమ్ములను క్షమించండి, మమ్ములను సరిచేయండి తండ్రి. మా బ్రతుకులను సరిదిద్ది ప్రభువా. అయ్యా, ఎంతో ప్రయాసపడుతున్న నీ బిడ్డలమైన మా అందరికీ మా శ్రమలో మీ తోడు, మీ సహాయం ఇవ్వండి. మీరు లేకపోతే మేమెంత కష్టపడ్డా అది ఎక్కువ కాదు. ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక మా యొక్క అందరి జీవితాల్లో మీ హస్తం ఉండలాగన కృప చూపండి అయ్యా. నీ మాట చొప్పున మేము కూడా చేసేలాగన, నీ మాటకు లోబడి విధేయత కలిగి విశ్వాసంతో నీ మాటను మేము పాటించేవారుగా మా అందరికి ప్రసాదించండి. సేవలో, పరిచర్యలో, ఉద్యోగాల్లో, పనులలో ప్రభు, ప్రతి విషయంలో నీ హస్తం మాకు తోడుగా లేకపోతే, నీ మాట లేకపోతే మేము ఎంత కష్టపడ్డా వృధా అయిపోతుందయ్యా. శాంతి ఉండదు, సమాధానం ఉండదు ప్రభువా. మాకు నాయన శాంతిని, సమాధానమును, నెమ్మదితో కూడిన కష్టం చేసే భాగ్యం మాకు ఇవ్వండి. కృప చూపండి తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల నడిపించి దీవించమని సహాయము చేయండి ప్రభువా. ఆశీర్వాదము, బలమును, శక్తిని, నెమ్మదిని నీ బిడ్డలకు మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.